హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు అమెరికన్ పోయెట్ రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ద రోడ్ నాట్ టేకెన్ అనే ఒక అందమైన పోయంలో రాబర్ట్ ఫ్రాస్ట్ ఎల్లోవుడ్లోని సెపరేట్గా ఉన్న రెండు రోడ్స్ని అయితే చూస్తాడు. అయితే ఆ రెండు రోడ్స్లో ఏ రోడ్లో ట్రావెల్ చేయాలన్న కన్ఫ్యూజన్లో పడతాడు. ఒక రోడ్ చూస్తే అందరూ వాడే రోడ్డు, ఇంకొక రోడ్ చూస్తే ఎవ్వరూ వాడని రోడ్డు. అయితే రాబర్ట్ ఫ్రాస్ట్ అందరూ వాడే రోడ్ వదిలేసి ఎవ్వరు వాడని రోడ్ని తన ట్రావెలింగ్కి సెలెక్ట్ చేసుకుంటాడు. అయితే రాబర్ట్ ఫ్రాస్ట్ ఎవ్వరు వాడని దారిని తను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది చాలా అందంగా వర్ణిస్తూ ద రోడ్ నాట్ టేకెన్ అనే పోయం కోసం తెలుసుకుందాము. టూ రోడ్స్ డైవర్జ్డ్ ఇన్ ఏ ఎల్లోవుడ్. పసుపు రంగు ఆకులు పూలు పూచే అడవిలో రెండు రోడ్లు సెపరేట్గా ఉన్నాయి. అండ్ సారీ ఐ కుడ్ నాట్ ట్రావెల్ బోత్ అండ్ బీ వన్ ట్రావెలర్. ఒక ప్రయాణికుడిగా యాత్రికుడిగా రెండు దారుల్లోనూ నేను ప్రయాణించలేను. లాంగ్ ఐ స్టూడ్ అండ్ లుక్డ్ డౌన్ వన్ యాజ్ ఫార్ యాజ్ ఐ కుడ్ టు వేర్ ఇట్ బెంట్ ఇన్ ద అండర్ గ్రోత్. ఆ దారిలోని వంకర పొదల సమూహం కనిపించే వరకు నేను ఎంత దూరం చూడగలనో అంత దూరం ఒక దారిని చూస్తూనే ఉన్నాను. దెన్ టుక్ ద అదర్ యాజ్ జస్ట్ యాజ్ ఫెయిర్ అండ్ హ్యావింగ్ పర్హాప్స్ ద బెటర్ క్లెయిమ్ బికాస్ ఇట్ వాజ్ గ్రాసీ అండ్ వాంటెడ్ వేర్. మొదటి దారిలాగే సమానంగా అనిపించిన రెండో దారిని కూడా చూస్తున్నాను. అయితే రెండో దారి నాకు బెటర్ చాయిస్ ఏమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే రెండో దారి గడ్డితో నింపబడి ఎవరైనా ఈ దారిలో నడిస్తే బాగుండు అన్నట్టుగా రెండో దారి అనిపించింది. అయితే అక్కడ ప్రయాణిస్తున్న వారు మొదటి దారినే ఎక్కువగా వాడారు. And both that morning equally lay in leaves no step had trodden black. మరియు ఆ ఉదయం సమానంగా చూడ్డానికి ఒకే విధంగా ఉన్న ఆ రెండు దారుల్లోనూ ఒక దారిలోని ఆకుల్ని మనుషులెవ్వరూ తొక్కలేదు. అంటే మనుషులెవరూ ఆ దారిలో ప్రయాణించలేదు అని అనుకోవచ్చు. ఓ ఐ మార్క్డ్ ద ఫస్ట్ ఫర్ అనదర్ డే. మరొక రోజు ప్రయాణించడం కోసం మొదటి దారిని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ప్రస్తుతానికైతే రాబర్ట్ ఫ్రాస్ట్ రెండో దారిలో ప్రయాణించి మరొక రోజు అయితే మొదటి దారిలో ప్రయాణించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఎస్, నోయింగ్ హౌ వే లీడ్స్ ఆన్ టు వే ఐ డౌటెడ్ ఇఫ్ ఐ షుడ్ ఎవర్ కమ్ బ్యాక్. అయితే ఈ దారి ఎలా దారి తీస్తుందో నేను ఎప్పుడైనా తిరిగి వెనక్కి రావాలా అని సందేహించాను. ఐ షెల్ బి టెల్లింగ్ దిస్ విత్ ఎ సైఫ్ సమ్వేర్ ఏజెస్ అండ్ ఏజెస్ హెన్స్. అందుచేత యుగాలుగా చాలా కాలం నుంచి ఒక నిట్టూర్పుతో నేను ఇదే చెప్తున్నాను. అదేంటంటే టూ రోడ్స్ డైవర్జ్డ్ ఇన్ ఏ వుడ్ అండ్ ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ బై అండ్ దట్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. అడవిలో ఉన్న రెండు దారుల్లో జనాలు ఎక్కువగా ప్రయాణించని దారిలో నేను ప్రయాణించాను. ఆ విధంగా ప్రయాణించడమే ఒక కొత్తదనానికి, చాలా తేడాలకు నాంది అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.